ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్లకి, కళాకారులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ నమస్కారాలు. ముందుగా నేను ఈ ఫీల్డ్కి ఎలా వచ్చా, నేనేంటి అని ముందు చెప్పుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీ ఉద్దేశం ఎంత కూడా నేను అనుకున్నా నేను చెప్తాను. ఫస్ట్ నేను అంజన్శ్రీ రాష్ట్ర పాటలకి గజ్వేల్ నుంచి ఒక ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు షాలిమాండ వర్ణికారని ఆర్గోల్ చేశారు. అప్పుడు నేను గజ్వేల్లో హోల్సేల్ క్యాసెట్ సెంటర్ నాది. వాళ్ళు చేసి కాబట్టి ఒకసారి మీరు హోల్సేల్ కింద చేస్తారు కదా, ఒకసారి స్టూడియో మాతో పాటు మీరు కూడా వచ్చి ఆ పాటలు పెట్టి బాగుంటుంది అంటే ఆ క్యాసెట్ కూడా దత్తత చేస్తారని సౌండ్ వాయించాడు. మనోజ్ కుమార్ మ్యూజిక్ వాయించారు. అప్పుడు ఆ క్యాసెట్ విన్న తర్వాత ఆ పాటలు వినడానికి పోయి అక్కడ స్టూడియో చేసి చూసి నేను కూడా ఒక ఆల్బమ్ చేద్దామని చెప్పి మా అన్నయ్య సింగరే స్వామి సేవ అనే ఒక అయ్యప్ప ఆల్బమ్ చేశాం. దానికి మ్యూజిక్ ఓగిరాల గురుప్రసాద్ గారు. అందులో పన్న కూడా 4 పాటలు, 2 పాటలు అన్న పాడారు. ఆ ఆల్బమ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనే స్టూడియో పెట్టుకుంటే బాగుంటుంది కదా, అంటే మన గజ్వేల్ ఎందుకు స్టూడియో పెట్టుకుంటుందనే ఉద్దేశంగా అక్కడ ఇక్కడ అప్పుడు ఔజా మిక్సర్ 9,000 రూపాయలు, ఔజా డెక్ క్యాసెట్ డెక్, అప్పుడు క్యాసెట్ రికార్డింగ్ అయ్యేది, అదొక 4,000 రూపాయలు. అప్పుడు అంటే ఈ 15,000 రూపాయలు అంటే ఇప్పుడు 15 లక్షలతో సమానం. 93, 94 ఆ టైంలో ఏదో కానీ మిక్సర్ ప్లస్ ఔజా డెక్ ఒకటి కొనుక్కున్నాం. కానీ మైకులు లేవు, స్టాండ్ లేవు నా దగ్గర. రికార్డింగ్ చేయాలి, రికార్డింగ్ చేద్దామంటే మైకులు కావాలి, స్టాండ్లు కావాలి. అప్పుడు 10th నుంచి మైకులు కిరాయి తెచ్చుకొని తిమ్మారెడ్డిపల్లిలో, అంటే మా ఊరు వద్దకు కొల్లయ్య నేతు బ్రహ్మంగారి భాగవతము తందన రాబోయే వాళ్ళు ఆల్బమ్ చేసే టైంలో ఆల్బమ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆ క్యాసెట్లను ఫస్ట్ నామదేవ్ తాత గారు చూసి గజ్వేల్లో కూడా ఒక స్టూడియో అవుతుందా, రికార్డింగ్ చేస్తుందా అని చెప్పి నాకు ఫోన్ చేసి మనం కలుద్దామంటే ఒకరోజు కలుసుకున్నాం. అప్పటికి కూడా దగ్గర మైకుల్లో స్టార్ట్ లేవు. నామదేవ్ తాత చెప్తే కరీంనగర్ రత్నం స్టూడియో దగ్గర నుంచి జడల్ రమేష్ పోయి కిరాయి తీసుకొని వస్తే పాప కిరాయి ఇష్టం అయ్యేది మా తెలియదు, అంటే రత్నం గారికి అప్పుడు కిరాయి ఇష్టం లేదు తెలియదు. కానీ అప్పుడు ఇవన్నీ ఈ ఔజా డెక్, ఆ మిక్సరు, ఇక్కడికి తెచ్చిన మైకులన్నీ ఒక రిక్షాలో వేసుకొని ఒక పెంకుటింట్లో పోయి రికార్డింగ్ చేసేది. పెంకుటింట్లో చూసుకోండి, అంటే అప్పుడు అంత కష్టపడ్డారు. పెంకుటిలో రికార్డింగ్ చేసుకొని పొద్దున 10 గంటల రికార్డింగ్ స్టార్ట్ చేస్తే తెల్లాలి 8 పాటలు రికార్డింగ్ చేసేసరికి తెల్లాలి. అలా ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం. అలాగే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే మనం ఎలా ఉంటామో మనం అందరం కళాకారులు అంటే అందరికి తెలిసిందే. నేను ఒక కోగడు గురువులో పుట్టినోని, నా ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. నాకు చిన్నతనాన్ని పెళ్లి చేశారు. అంటే ఈ పాటలు ఏంది, ఈ లెక్క ఏంది, నువ్వు కోగడుకులో పుట్టినావు కదా, నీ వృత్తిది కాదు కదా, నువ్వు పాట ఏంది అని నా ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన. నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాటను మాత్రం వదిలిపెట్టాను. అన్ని అవమానాలు భరించిన. ఈవెన్ అంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక కొత్తలోనే అప్పుడప్పుడే మ్యారేజ్ లేదు కాబట్టి ఈ ఫీల్డ్ వదిలిపెట్టు, అసలు ఈ సంబంధం లేదు, నువ్వు ఎక్కడైనా షాప్ పెట్టుకున్నా సరే లేకపోతే ఇంకేం నడిపించుకున్నా సరే తప్ప ఇది మనకు సంబంధం లేని మ్యాటర్, అది సిచ్యువేషన్, ఇది ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదు అని చాలా గొడవలు అయ్యేది. అయినా నేను వదిలిపెట్టలేదు. పాటనే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ పాటను నమ్ముకున్నా కాబట్టి పాటనే నన్ను కాపాడుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు
నేను ఎక్కడున్నా ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిన ఎవరికైనా నువ్వు ఏం సంపాదించినావు అంటే రేపు సచ్చినాక ఒక నలుగురు సంపాదించుకుంటా అంటే నలుగురు మోసవాళ్ళు ఉంటుంది సార్ అని చెప్పాను. ఆ నలుగురు మిత్రులు నాకు ఫీల్డ్ పరంగా ఫస్ట్ తాత, తర్వాత రమేష్, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. జన్మత అంటే నేను ఎక్కడున్నా ఇప్పుడు అదే టైంలో దేవన్న కానీ ఇంకా చాలా మంది అదే టైంలో ఎదుర్కొన్నాం. ఇప్పుడు సత్తరబాయి నేను అంటే మా ఇద్దరికి ఎట్లుంటుందంటే వాస్తవానికి మేము మొక్కం చూసుకుంటే చాలా మంచిగా మాట్లాడుకుంటాం. వేణి ఇది చేసిండు అది ఎందుకు చేయదు, సత్తరబాయి అది చేసిండు ఎందుకు చేయదు అనే కాంపిటీషన్లో అంటే కుళ్ళు కాదు కుతంత్రాలు కాదు మన అంటే ఇలాంటి కాంపిటీషన్ వల్లనే ఇలా ఇద్దరు రాగలిగినది. ఆ కాంపిటీషన్ లేకపోతే ఎవరు కూడా బాగుపడరు, ఎవరు కూడా ముందుకు రారు. అంత చిన్న స్థాయి నుంచి ఎదిగి ఈరోజు హైదరాబాద్లో అమూల్య స్టూడెంట్స్ అనే పేరుతో ఒక 6గురికి ఉపాధి కల్పిస్తున్నాను నేను. అంటే ఇదంతా కూడా నేను నాకు వచ్చిన పునాది కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి కళాకారులు కావచ్చు, ప్రతి ప్రొడ్యూసర్లు కావచ్చు, ప్రతి అందరి ప్రోద్బలంతో ప్రోత్సాహంతోనే నేను ఇంత ముందుకు వచ్చిన. అంటే ఇది ఒక పాట తయారు కావాలంటే, ఒక పాట బయటకు పోవాలంటే దానికి ఫస్ట్ రచయిత రాయాలి, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ వాయించాలి, సౌండ్ ఇంజనీర్ రికార్డింగ్ చేయాలి, ప్రొడ్యూసర్ డబ్బులు సమర్పించాలి, దాని తర్వాత మిగతాది శ్రోతలు దానికి రిజల్ట్ చెప్పాలి. ఇది అంటే ఒక పాట బయటకు పోవాలంటే ఇంతమంది పని చేస్తేనే ఆ పాట బయటకు పోతుంది. బయటకు వెళ్ళిన తర్వాత మంచిగుందా చెడ్డగుందా, హిట్ అయిందా ఫెయిల్ అయిందా అది వేరే విషయం. ఇంతమంది కలిస్తేనే ఒక ప్రొడ్యూసర్ అయినా బాగుపడతాడు, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినందుకు వీళ్ళైనా బాగుపడతారు. ఇది అంటే పాటకు మనకు ఉన్న సంబంధం. అలాగే ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ యాక్చువల్గా ఇది మిత్రుడు మల్లికార్జున పెట్టిన రోజు కొంతమందిని కలిసాం. ఆ రోజు రంగాకర్ నుండి అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. చూడేది అంటే గణేశన్ నుండి ఒక గ్రూప్ క్రియేట్ చేయి, అది అనుకున్నది అంటే ఇక్కడ అందరు మనకు ఉన్నాం కాబట్టి కరెక్ట్ ఉన్న వాస్తవం చెప్తాను. ఏదో తాగుదాం తిందాం ఎంజాయ్ చేద్దాం కలిసిపోదాం అనుకున్న గ్రూప్ అది. మీరు ఏమన్నా అనుకోండి, అంటే ఆ రోజు అనుకున్న విషయం కూడా కదే. చాలా రోజులే అందరం కలుద్దాం, అది కాస్త ఇంత దూరం వచ్చింది. దీంట్లో నేను అనుకున్నది కూడా చెప్తున్నా. తాత చెప్పినట్టు ఓకే కమిటీ చేయాలి, ఎవరు ముందు పనిచేస్తూనే కావాలి, ముందుండి పని చేయాలి. సరే ప్రభుత్వాల పరంగా మనం వెళ్ళాలంటే మనకు కొంచెం రెవెన్యూ కూడా అవసరం ఉంటుంది, డబ్బులు కూడా అవసరం ఉంటాయి. 10 మంది కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు డబ్బులు అవసరం ఉంటాయి. కాబట్టి ఇది ఫస్ట్ ఈరోజు నెలకు 1000 రూపాయలు లేని వాళ్ళు ఒకటి లేరు, లేని వాళ్ళు ఒకటి లేరు. నేను ఒకటి అనుకునేది ఏంటంటే ప్రతి కళాకారుడు దీనిలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కమిటీ ఏర్పడిన తర్వాత కరెంట్ అకౌంట్ తీసుకుంటాం. ఆ అకౌంట్లో తలా 1000 రూపాయలు నెలకి వేయాలి. ఒకవేళ 100 మంది దీంట్లో మెంబర్ అయితే కనుక అది 1,00,000 రూపాయలు అవుతుంది నెలకి. అది 1 ఇయర్ వరకు ఎవరు ముట్టాల్సింది లేదు. అట్లా 1 ఇయర్ మనం తలా 1000 రూపాయలు వేసుకుంటే ఈ 100 మందికి అది 12 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 12 లక్షల రూపాయలు అయిన తర్వాత అంటే ఇవాళ చాలా సంఘాలు ఇవి నడిపిస్తున్నాయి. దాన్ని చూసి నేను చెప్తున్నాను, ఈరోజు మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు. సడన్ గా ఇప్పటికిప్పుడు నాకు ఏమైనా నా 100 రూపాయలు లేదు, నా 100 రూపాయలు ఉండదు. అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చిన చుట్టాలు ఎవరు సాగు చేయాలని నేను చెప్పి ఆలోచించాలి, లేదా ఎవరికైనా ఫోన్ చేయాలి ఇస్తున్నాడు. అంటే నా పరిస్థితి నేను చెప్తున్నా, అందరి పరిస్థితి ఎలా అవుతుందో నాకు తెలియదు. అందరి పరిస్థితి బాగుండొచ్చు, పెట్టుకుంటుండొచ్చు, ఇవైతే నాకు తెలియదు. కానీ రేపు మనం సస్య కూడా నిమ్మలంగా కావాలనే కోరిక.
అంటే సత్యంత వరకు బాధలు పడుతూనే ఉంటాం. సంపాదించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే పొడగొట్టు కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, భార్యల కోసం కావచ్చు, భార్య కోసం కావచ్చు, ఏదో చేసుకుని పోతూనే ఉంటాం. కానీ మనం మంచిగా ఉన్నప్పుడే సత్యనకు పెంచడానికి ఏం బాధ లేదు అబ్బాయి. వాళ్ళ డబ్బులు వస్తే వాళ్ళు సాగు చేస్తారు నాకు. అదే ఇంట్లో కూడా టెన్షన్ లేకుండా ఒకటి చేసుకుందాం నాకు నమ్మకం తప్పన. అంటే దీన్ని ఇదే కాకుండా అందరూ సమిష్టి కూర్చొని కూడా మాట్లాడుకున్నాం. ఈ 12 లక్షల రూపాయల్ని సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే. దీంట్లో ఎవరికైనా అవసరం పడితే కనుక సరే తీసుకోవడం ఏదైనా సరే ఒక మంచి ఈ సంఘంలో ఉండవాలని ఇద్దరు షూట్లు పెట్టుకొని అదే ఈఎంఐ పద్ధతిలో మళ్ళీ ఆ 1 లక్ష రూపాయలు ఒకసారి కట్టడం కోసం కాకుండా బ్యాంకు నుంచి కంటే కూడా రూపాయి ఇంట్రెస్ట్కే తీసుకొని ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకుంటే నెక్స్ట్ మంత్ 10,000 ప్లస్ 1,500 1000 రూపాయలు ఇంట్రెస్ట్, నెక్స్ట్ మంత్ 90,000 ప్లస్ 90,000కే ఇంట్రెస్ట్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు అవసరాల కోసం బయట ఎంత అందరు ఇబ్బంది పడుతున్నాం, అందరు బాధలు పడతారు, అందరు నాకు అంటే నేను అనుభవించి కూడా చెప్తున్నా. మనకు మనమే భరోసాగా ఉందాం. ముఖ్య ఉద్దేశం ఈ ఇండస్ట్రీ అంటే నేను మొదటి నుంచి ఇప్పుడు క్రియేట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మనమే భరోసా అవుతాం. ఫస్ట్ రేపు పొద్దుగా సరే పెద్దలు కమిటీ మెంబర్లు అందరం కలిసి కొట్లాడి గవర్నమెంట్ నుంచి మన సంస్థకైనా లాభం చేకూర్చితే అది అందరికీ ఫలిస్తుంది. దానికంటే ముందు ఇంటర్నల్ గా మనకు మనమే, ఎవరికి ఇలా అందరం మనమే, ఎవ్వరు కూడా కష్టపడని ఇద్దరు రాలేదు, ఎవరు కూడా టాలెంట్ లేకపోతే ఇద్దరు రాలేదు. కాబట్టి మీకంటే నాకంటే పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే మనం అంతా ఒకటే. మనకు ఎవరికి ఈగో ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ సంఘంతో మన కుటుంబాలకు ఒక భరోసాగా ఇద్దాం అనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే నేను చెప్పేది మిగతా కూడా చెప్పి అన్ని అందరి ఆలోచనలు చూసుకొని దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మాత్రం నాది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.